గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు 2005లో యూపీఏ హయాంలోనే జరిగిందని గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్లోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సమావేశంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధి కూలీల చట్టాన్ని నేడు బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తోందని మండిపడ్డారు. చట్టంలోని అంశాలను బీజేపీ ప్రభుత్వం అరగదొక్కుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ గ్రామీణులకు ఉపాధి అవకాశాలపై మొగ్గు చూపడం జరిగిందని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలంతా కలిసి బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి తమ హక్కులను పునరుద్ధరించుకోవాలని హితవు పలికారు. యూపీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలకే ఇది దక్కుతున్న సందర్భంగా మరి కమ్యూనిస్ట్ పార్టీల యొక్క డిమాండ్ను అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఆనాడు ప్రజల యొక్క జీవన పరిస్థితులను చూసి ఏ గ్రామంలో వారికి పని కల్పించాలనేటువంటి లక్ష్యంతో తీసుకొచ్చిందే ఈ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఆ చట్టంలో కార్మిక సంఘాలు కానీ మరి రైతు కూలీ సంఘాలు కానీ వివిధ ప్రజా సంఘాలు పేదల పట్ల అంకిత భావంతో పనిచేసినటువంటి ఉద్యమ సంఘాలు సంస్థలు ఇవన్నిటిని కూడా ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ సోనియమ్మ గారు మన్మోహన్ సింగ్ గారు పరిగణలోకి తీసుకొని మీ యొక్క డిమాండ్స్ అన్నింటిని తీసుకొని ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది.